రాష్ట్ర రాజధాని అమరావతిపై విషం కక్కటపై వైసీపీ పనిగా పెట్టుకుందని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే వైసీపీ నేతలు అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఆగ్రహించారు. తమ అధినాయకుడు మెప్పు కోసం మాజీ మంత్రి పేర్ని నాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహించారు. మాజీ మంత్రి పేర్ని నాని తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని టీడీపీ నేత గురుమూర్తి చురకలు వేశారు. నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మా యువ నాయకులు, యువ కెరటం, విద్యాశాఖ మంత్రివర్యులు, మరి నూతనంగా నియమింపబడినటువంటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడి మా అందరికి కూడా ఆశాకిరణం నారా లోకేష్ గారిని మోహిత్ రెడ్డి లాంటి దొంగలు కూడా ఆయన వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు క్రమశిక్షణగా చదువుకుని తల్లిదండ్రుల చాటున తాతగారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రుల నడవడికలో చదువుకుని కార్యకర్త స్థాయి నుంచి మొదలై నేడు వర్కింగ్ ప్రెసిడెంట్గా స్థాయి వరకు వచ్చారంటే అది ఆయన పడినటువంటి కష్టం. 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మీద విరోచితమైనటువంటి పోరాటం చేశారు, పాదయాత్ర చేశారు. పాదయాత్రలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత హేళన చేయాలో అంత హేళన చేశారు. అన్ని తట్టుకుని ఈ రోజున ఒక ఆణిముత్యం లాగా ఈ రాష్ట్రానికి, నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే విద్యాశాఖ మంత్రికి ఈ రోజు చూడండి ఎంత చక్కటి సంస్కరణలు విద్యారంగంలో తీసుకొస్తూ ఉద్యోగ కల్పన విషయంలో కూడా మొన్న డిఎస్సి చేశారు 16,347 మంది. ఈ రోజున ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ కావచ్చు, స్టీల్ కంపెనీ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ ని, పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి చదువుకునే బిడ్డలకి ఉద్యోగ కల్పన చేయాలని ఆయన ఒక కృతనిశ్చయంతో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మా లోకేష్ బాబు గారిని మోహిత్ రెడ్డి వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళకి ఓటర్ లిస్ట్ కంటే కూడా అక్కడ ఆ నియోజకవర్గ ఓటర్ లిస్ట్ కంటే కూడా కబ్జా లిస్ట్ ఎక్కువగా ఉంది. వాళ్ళకి 30,000 మంది ఆడపడుచులు తాలిబొట్లు తెగటానికి కారణం ఎవరు? చెవిరెడ్డి కుటుంబం కాదా? ఆ రోజు కల్తీ మద్యాన్ని నడిపింది వీళ్ళు కాదా? దేశమంతా తెలియదా ఈ విషయం? మీరు మా లోకేష్ గారి గురించి మాట్లాడటం అవివేకం. నారా లోకేష్ గారు ఉద్యోగాల సృష్టికర్త, మీరు కల్తీ మద్యాన్ని సృష్టించారు. మీరు కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం వచ్చిందంటే మీరు. కానీ మా లోకేష్ గారు చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నారు. అలాంటి మీకు మా లోకేష్ గారికి పోలిక అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి మీద అంటే ఏదో పనిలో ఉండారంట, దోచుకునే పనిలో ఉండారంట, అందుకనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈయన పెట్టారంట. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు మీరు అంతకుముందు కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని మాట్లాడారా? ఏ ఒక్కరినన్నా ఏమైనా చేయగలిగారా? ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? లేదే. ఈ రోజున 2014-19 మధ్యనే సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చాం. మీరు ఏదో చెబుతున్నారు కదా, ఏదో గన్ అని, గన్ కల్చర్ బ్యాచ్ కదా మీదంతా. ఆ రోజే మేము సిఆర్డిఏ పరిధిలోకి తెచ్చామే. ఇవాళ మీరు లోకేష్ బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడుతా ఉన్నారు. రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. సమస్యలు ఉంటే చెప్పండి, తప్పులేదు. నిజంగా ప్రతిపక్షం అంటే సమస్యలు చెప్పాలి. కానీ ఎగతాళిగా, ఏలాకోలంగా నువ్వు ఒక జోకరవు, నువ్వు ఒక బ్రోకరవు, నువ్వు మా చంద్రబాబు గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడతారా? గోడంలో బియ్యం ఎత్తిన నువ్వే ఇట్లా మాట్లాడితే అంటే నోరుంది కదా, నాకు సెటార్లు వచ్చు, కమలాసనం లాగా యాక్షన్ చేస్తే నువ్వు పెద్ద కమలాసనం అని అందరికి తెలుసు. ప్రెస్ మీట్లో కూర్చుంటే కమలాసనాన్ని నిన్ను అక్కడ పిలిపించి పెట్టిస్తా ఉన్నారు. కానీ అదే సందర్భంలో ప్రజలు కూడా ఏమనుకుంటారు, ప్రతిరోజు ఏది పడితే అది మాట్లాడితే అనేది కూడా మనం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నారు. గంటకు ఒక మాట, పూటకు ఒక మాట చెప్పే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక త్రిశూల వ్యూహంతో వెళ్తా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తు, దీనికి కట్టుబడి ఉండాం మేము. ఈ విషయానికి మేము కట్టుబడి ఉండాం. అంతేకాకుండా మరొక చారిత్రాత్మకమైన విషయం, మహిళా బిల్లు ఏదైతే ఉందో, మహిళా బిల్లుకు కూడా మరి 1996 నుంచి కూడా తీర్మానం చేసి మహిళా బిల్లు కోసం, మహిళల దీనికోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పనిచేస్తా ఉన్నాం దాని మీద. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో
మహిళల గురించి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. అంతేకాకుండా పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మహిళలకి 8% రిజర్వ్